మార్నింగ్ లెగ్గానే యాజ్ యూజువల్ ఫస్ట్ వెయిట్ చెక్ చేసుకున్నా. సో 70.6 సేమ్ వెయిట్. అండ్ ఈ మధ్య టీ కాఫీ మానేసాక ఇలా జీరా లెమన్ వాటర్ లేకపోతే జింజర్ లెమన్ వాటర్ ఏదో ఒకటి తాగుతున్నాను. ఆబ్వియస్లీ మ్యాజికల్ వెయిట్ లాస్ లాంటివి అయితే వీటి వల్ల ఉండవు, కాకపోతే జస్ట్ డీబ్లోట్ అయ్యి కొంచెం అపెటైట్ కంట్రోల్ అవుతుంది. అండ్ ఆల్సో అలా ఫుడ్ని డిలే చేయడానికి, అంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తా కాబట్టి నాకు ఆకలి లేకుండా అలా తాగుతా ఉంటే. మెయిన్ మీల్ ఆఫ్ ద డే లంచ్ వచ్చి బ్రౌన్ రైస్, పప్పు, ఈ బెండకాయ పల్లీ ఫ్రై అండ్ ఆల్సో ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ లా కనిపించే పన్నీర్ స్టిక్స్ అనమాట. ఇవి ఎయిర్ ఫ్రై చేశాను, జస్ట్ ఉప్పు కారం వేసి, ఆయిల్ కూడా యాడ్ చేయలేదు. అండ్ ఈ వడియాలు అయితే ఆయిల్లోనే వేసానులే, ఎయిర్ ఫ్రైర్లో అంత మంచిగా రావు. లాస్ట్లో కొంచెం కర్డ్ కూడా వేసుకున్నా రైస్లో, బట్ ఇట్ ఈస్ నాట్ సో ఎస్థెటిక్, అందుకే అది యాడ్ చేయలేదు. నిన్న మ్యాంగో జెల్లీ చేసుకొని అది తిన్నాను కదా, సో అందులో హాఫ్ ఇవాళ తిన్నా అనమాట. సో ఇది చాలామంది రెసిపీ అడిగారు, డెఫినెట్గా నేను అది పోస్ట్ చేస్తాను చేసి. నేను టోటల్గా దీనికి 1 ఫుల్ మ్యాంగో వాడాను, షుగర్ వేయలేదు కాబట్టి ఆ హాఫ్ నేను తిన్నది హాఫ్ మ్యాంగో క్యాలరీస్ కింద. ఈవినింగ్ హస్బెండ్ ఏదో ఒకటి తిందాం అన్నాడని చెప్పి వి వెంట్ టు దిస్ బండి. సో ఇదైతే చాలా నీట్గా చేస్తారు, అందుకే వెళ్ళాం. యూజువల్లీ బండి దగ్గర ఈ మధ్య తినట్లేదు, ఎందుకు వచ్చిన గోలా ఈ న్యూస్లన్నీ చూసని చెప్పి. వీళ్ళు కొంచెం చాలా క్లీన్గా చేస్తున్నారు కాబట్టి తెలుసు కాబట్టి ఇక్కడ తిన్నాము. సో నేనైతే హాఫ్ ప్లేట్ తిన్నా, తను ఇంకో హాఫ్ ప్లేట్ తిన్నాడు. అండ్ కొన్ని రైజన్స్ తీసుకున్నా, కొన్ని ఫ్రైడ్ పీనట్స్ అండ్ కొన్ని ఫ్రైడ్ మక్కానా ఇవన్నీ తీసుకున్నా. సో ఎందుకు మీరు అనుకోవచ్చు అదేదో నార్మల్ ఫుడ్డే తినొచ్చు కదా, ఇవన్నీ తినడం ఎందుకు అని. నేను ఎలా అంటే, నేను నార్మల్ ఫుడ్ ఉన్నా కూడా నాకు స్నాక్సే కావాలి. సో నేను 3 times నార్మల్ ఫుడ్ తిన్నా, ఐ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ స్నాక్స్ ఇన్ బిట్వీన్. సో క్యాలరీస్ చాలా పైలప్ అయిపోతాయి. సో నాలాంటి వాళ్ళు ఏంటంటే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ హెల్దీ మీల్ తీసుకొని మిగతావి స్నాక్స్ తింటే అటు మైండ్ కూడా లైక్ ఫుల్ఫిల్ అవుతుంది, ఓకే నేను స్నాక్స్ తిన్నాను నాకు నచ్చినట్టు అని చెప్పి. అండ్ ఆల్సో క్యాలరీస్ కూడా తగ్గుతాయి. సో ఐ థింక్ వీ హ్యావ్ టు వర్క్ అలాంగ్ విత్ అవర్ బాడీ, అంతేగాని అగెయిన్స్ట్ వెళ్ళి లేదు నేను ఈ ఫార్ములా ప్రకారం నేను ఈ లైక్ ఫుల్ మీల్సే తినాలి, నేను ఇలా 3 times తినాలి అని పెట్టుకోవడం ఐ థింక్ ఇట్ డజంట్ వర్క్. 7,000 steps నడిచాను, అంతకుమించి వర్కౌట్ చేయలేదు. నేను వర్కౌట్ చేద్దాం స్టార్ట్ అవుదాం అని అనుకునే లోపల వర్షం ఏదో ఒకటి పడుతుంది గైస్. ఐ షుడ్ సీరియస్లీ get back to my working out routine.